వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ శివాని. మీమ్ గాడ్, జిఫ్ గాడ్ అంటూ బ్రహ్మానందంను ఈ తరం యూత్ అంతా వాడిస్తూ ఉంటారు. బ్రహ్మానందం కనిపించని క్షణం అంటే ఉండదు. ఇంకా ఆయన ఫోటోలు చూడకుండా రోజునే గడపలేరు. ఏదో ఒక సెటైరు, ఏదో ఒక మీము, ఏదో ఒక ట్రోల్స్ లో ఆయన ఫేస్ ను గానీ డైలాగ్స్ ను వాడాల్సిందే మనము. బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 3 తరాలను తన కామెడీ టైమింగ్ తో ఉర్రూతలూగించారు. 1100కి పైగా సినిమాలలో నటించారు. నవ్వించడంలో బ్రహ్మానందాన్ని మించిన వారెవరూ లేరని చెప్పవచ్చు. ఇక తెలుగు సినీ చరిత్రను రాస్తే అందులో ఖచ్చితంగా ఒక అధ్యాయం బ్రహ్మానందం పేరిట ఉండాల్సిందే. 2K కిడ్స్ సోషల్ మీడియా యుగం బ్రహ్మానందం లేకుంటే ఏమైపోయేవాళ్ళు అని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అని బ్రహ్మానందం స్టైల్లోనే చెప్పాల్సి వస్తుంది. ఇక బ్రహ్మానందం చెయ్యని పాత్ర అంటూ లేదు. ఎన్నో సినిమాలలో ఎన్నో విచిత్రమైన పాత్రల్లో ప్రేక్షకులని నవ్వించారు ఈయన. కొన్నిసార్లు ఆడియన్స్ చేత కంటతడి కూడా పెట్టించారు. కానీ బ్రహ్మానందం అంటే అందరికీ నవ్వులే గుర్తుకు వస్తాయి. బ్రహ్మానందంలో గొప్ప నటుడు దాగి ఉన్నాడు. కానీ ఆయన కామెడీ టైమింగే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాగా తన కామెడీ టైమింగ్ తో బ్రహ్మానందం తెలుగు చిత్రసీమలో చెరగని ముద్రే వేసుకున్నారు. ఇప్పటి జనరేషన్ మాత్రం బ్రహ్మానందంను గాడ్ ఆఫ్ మీమ్స్, జిఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మానందం సినిమాలో సీన్లు, డైలాగులు, ఎక్స్ప్రెషన్లతోనే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం నడుస్తోంది. ఆయన డైలాగ్ చూడకుండా, వినకుండా, ఎక్స్ప్రెషన్ చూడకుండా, వాడకుండా ఉండలేరనుకోండి. ఒక్క ట్రోలు, మీము, జిఫ్ క్రియేట్ చేయడం చాలా కష్టం. అలాగా ఎంతో మందిని ఈ రకంగాను బ్రహ్మానందం నవ్వించగలుగుతున్నారు ఇప్పుడు. ఇక ఈ మధ్య బ్రహ్మానందం ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు నవ్విస్తూనే ఉన్నారు. ఇక బ్రహ్మానందం బర్త్డే కావడంతో సోషల్ మీడియా అంతా కూడా పాత వీడియోలు, కామెడీ సీన్లు, ఎవర్ గ్రీన్ డైలాగ్స్ ను షేర్ చేస్తున్నారు. ఇక మీమర్స్ డే అంటూ నెట్టింట్లో రకరకాలుగా మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బాబాయ్ హోటల్, మనీ, అదుర్స్, రెడ్డి, డి, బాద్షా, ఆగడు, దూకుడు, కింగ్, వెంకీ ఇలాగ బ్రహ్మానందం నటించిన ఎన్నో చిత్రాలలోని ఐకానిక్ సీన్లు, షాట్లను నిత్యం మనం చూస్తూనే ఉంటాము. బ్రహ్మానందం అనే పేరుకి తగ్గట్లుగానే అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటారు.